ఎట్టకేలకు జమిలీ బిల్లు రేపే పార్లమెంట్ ముందుకు రానుంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ మేరకు ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అనంతరం దీన్ని ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపించాలని సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. ఇక కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నట్లుగా సమాచారం. జమిలీ ఎన్నికల నిర్వహణపై అనేక అనుమానాలు నెలకొన్న వేళ దీనిపై విస్తృత సంప్రదింపుల కోసం బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని స్పీకర్ ఓం బిర్లాను కేంద్ర మంత్రి అభ్యర్థించారు. అనంతరం దీనిపై ప్యానెల్ కమిటీ ఏర్పాటుకు సభ్యులను ప్రతిపాదించాలని సభాపతి పార్టీలను కోరనున్నారు. దీంతో సాయంత్రానికి కమిటీ సభ్యులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. పార్లమెంట్ లో పార్టీల సంఖ్యాబలం ఆధారంగా కమిటీలో వారికి చోటు దక్కుతుంది. అంటే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ నుంచి ఒక ఎంపీ కమిటీ చైర్మన్ గా ఉంటారు. తొలుత ఈ ప్రతిపాదిత కమిటీకి 90 రోజుల సమయం కేటాయిస్తారు. అవసరాన్ని బట్టి ఆ తర్వాత దాన్ని పొడిగిస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న శీతాకాల సమావేశాలు ఇక ఈ నెల 20తో ముగిస్తాయి.